ఏం చేస్తున్నావు ప్రజ్వల? నేను ఈ రోజు వచ్చేసి డిన్నర్ కి ప్రోటీన్ రిచ్ పన్నీర్ బాల్స్ చేస్తున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తా. వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రేట్ చేసుకున్న పన్నీర్ కావాలి, స్టీమ్డ్ వెజిటేబుల్స్, క్యారెట్, పొటాటో, జీరా పౌడర్, కారం, సాల్ట్, హోమ్ మేడ్ గరం మసాలా, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఇంకా నా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకుందాము, గరం మసాలా, జీరా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ వేసుకున్నాము. దీన్ని మంచిగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని స్మాష్ చేసి దీంట్లోనే వీటిని వచ్చేసి ఎయిర్ ఫ్రైర్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ మీద చేస్తున్నాము. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తా. వచ్చేసి మంచిగా ఇలా గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ కాదు, మోస్ట్లీ అందరి దగ్గర నాన్ స్టిక్ వే ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ఆయిల్ సరిపోతుంది. మంచిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ వేరేలాగా ఈ బాల్స్ ని ఇందులో డ్రాప్ చేసుకోవాలి. మంచిగా ఇలా బ్రౌనిష్ గా ఫ్రై అవ్వాలి అన్ని సైడ్స్. ఇంకా ఇటువైపు అవ్వలేదు చూసారు, అందుకని అన్ని సైడ్స్ చక్కగా బ్రౌన్ గా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా తీసుకుంటాం. ఈ అమ్మి పన్నీర్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇట్స్ టేస్టింగ్ టైం. లోపల సాఫ్ట్ గా, పైన క్రిస్పీగా, చాలా యమ్మీగా ఉంటుంది. కానీ చాలా వేడిగా కూడా ఉంటుంది, అద్భుతంగా ఉంది. వీటిని సేమ్ ఇలాగే చేసుకొని మనం కోఫ్తా కర్రీస్ చేస్తాం కదా, మలై కోఫ్తా అలా చేస్తాం కదా, సేమ్ అలాగే సేమ్ పన్నీర్ బటర్ మసాలా గ్రేవీ వేసి ఇవన్నీ దాంట్లో వేసుకొని కోఫ్తా కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేదు అంటే ఇలా డిన్నర్ టైంలో చక్కగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నీర్ బాల్స్ తో కూడా తినేయచ్చు. మేము తినడానికి రెడీగా ఉన్నాం, మీరు ట్రై చేయడానికి రెడీగా ఉన్నారా? ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఈ బాల్స్ రెసిపీ వచ్చేసి నేను డీటెయిల్డ్ గా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అండ్ కమెంట్ లో కూడా యాడ్ చేస్తాను.